హాయ్ ఫ్రెండ్స్, కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ రిలేటెడ్ చాలామందికి ఇంకో క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. అది ఏంటంటే, ఒకవేళ కార్ ఇన్సూరెన్స్ కనుక ల్యాప్స్ అయిపోతే ఏం చేయాలి? సో చాలామంది పాలసీ ఎండ్ డేట్ అయితే చూసుకోరు, దానివల్ల పాలసీ అనేది ల్యాప్స్ అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి అది మనం చూద్దాం ఈ వీడియోలోని. సో కార్ ఇన్సూరెన్స్ ఒకవేళ ల్యాప్స్ అయిపోతే ఆ డేట్ కనుక మీరు రెన్యూవల్ చేసుకోకపోతే ఫస్ట్ వచ్చేసి మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఒకవేళ సేమ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ లాంబార్డ్లోని మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే కార్ ఇన్సూరెన్స్, సో ఒకవేళ January 1 మీ లాస్ట్ డే ఆఫ్ రెన్యూవల్ అయితే, సో నెక్స్ట్ నుంచి మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది Jan 2 నుంచి మీకు వర్తించదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నో క్లెయిమ్ బోనస్ అనేది మీరు మిస్ అవుట్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే రెన్యూవల్ చేసుకోవాలి. సో ఎలా రెన్యూవల్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ అయితే చాలామందికి ఉంటుంది. సో ఒకవేళ కనుక మీరు రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే ఐదర్ మీరు సేమ్ కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీ ఆప్షన్స్ అయితే మీకు ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోని మనకు క్లియర్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కంపెనీ వైజ్ అని మనం టైప్ చేస్తే క్లియర్గా కంపెనీ వైజ్ ఎటువంటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో దీనివల్ల ఒకవేళ మన వెహికల్కి ఏమైనా యాక్సిడెంట్ అయితే కంపెనీ నుంచి మనకి క్లెయిమ్ వస్తుందా లేదా, ఈ విషయం అయితే మనకి క్లారిటీ వస్తుంది. సో డెఫినెట్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హైయెస్ట్ ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీతోనే మీరు కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్కి ముందుకు వెళ్ళొచ్చు. సో చూస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియోలోని ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.